హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంసీఎం వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి అరకు డే 3లో పార్ట్ 2 అండి. ఇప్పుడు మేము వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి అరకు మ్యూజియంకి అయితే వెళ్తున్నాము, ట్రైబల్ మ్యూజియంకి. రిసార్ట్ దగ్గర నుంచి అయితే మేము మ్యూజియంకి అయితే స్టార్ట్ అయిపోయాము. ముందుగా ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే ట్రైబల్ మ్యూజియంకి వచ్చేసామండి. ఇది మా రిసార్ట్ దగ్గర నుంచి ఈ ట్రైబల్ మ్యూజియంకి 4 కిలోమీటర్స్ అంతేనండి. బయట అయితే జీడిపప్పు అమ్ముతున్నారు. ఈ జీడిపప్పు పెద్ద స్టోరీ ఉందండి, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. దీని గురించి స్పెషల్గా అయితే వీడియో చేస్తాను జీడిపప్పు గురించి. నెక్స్ట్ వచ్చేసి ఇదే ట్రైబల్ మ్యూజియం అండి. ఇక్కడ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 60, చిన్నపిల్లలకి అయితే 30 అండి. అబోవ్ 5 ఇయర్స్కి అయితే కంపల్సరీ టికెట్ తీయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంట్రీ అనమాట. ఇక్కడ పెట్టారు ఇన్సైడ్ ఆఫ్ ది మ్యూజియం అగ్రికల్చర్ గ్యాలరీ, సీడ్స్ గ్యాలరీ, జ్యువెలరీ గ్యాలరీ, ఇంకా అలా కింద లోపల ఏమేమి ఉన్నాయో అది బయట బోర్డు మీద అయితే మనకి రాశారనమాట. ఇప్పుడైతే లోపలికైతే ఎంట్రీ వెళ్తున్నాం మేమేమో చిన్నపిల్లల దాంట్లో నుంచి పెద్దోళ్ళ దాంట్లో సపరేట్గా వెళ్ళకుండా ఎందులో పడితే అందులో వెళ్ళిపోయాం లోపలికి. స్టార్టింగ్ ఎంట్రీలో రాగానే ఇక్కడైతే మనకి బోటింగ్ కోసం అయితే చిన్న చెరువులా ఉందండి. పైన సైక్లింగ్ చేస్తున్నారు, కింద బోటింగ్, పైన సైక్లింగ్. భయం వేస్తుందండి, కానీ అంటే కింద పడిపోయినా కూడా ఏం అవదలండి. కింద వాటరే, అది పెద్ద లోతు కూడా ఏం కాదు, స్విమ్మింగ్ పూల్లా ఉంది. స్విమ్మింగ్ పూల్ అంత లోతు అంతే. నెక్స్ట్ వచ్చేసి అరకు జోన్ టూరిజం డెస్టినేషన్స్ అని చెప్పేసి కింద మనకైతే ప్రతిదీ మెన్షన్ చేశారు. ఇక్కడ ఏమేమి ఉంటాయో, ప్రతి జోన్లోని ఏమేమి ఉంటాయి అన్నది ఇక్కడైతే మనకి చిన్న బోర్డు పెట్టేసి అక్కడ అలాగే మనకి చిన్న పిక్చర్ అయితే మ్యాప్ టైప్ వేసి చూపించారనమాట. మా వాళ్ళు అయితే ఇంకా ముందుకెళ్ళిపోయారండి. నేనైతే స్లోగా వీడియో తీసుకుంటూ ఎక్కడో లాస్ట్లో ఉన్నాను. మా బ్యాచ్ అయితే ముందే వెళ్ళిపోయారు. గేమ్స్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఉందనమాట, ఇంకో మోడల్ వేసి చూపించారు. ఇక్కడ ఇంకో బోర్డు పెట్టారు. ఇది పాడేరు జోన్ 3 అంటండి. అలా ప్రతిదీ బోర్డు పెట్టి మెన్షన్ చేసి అలా మోడల్ అయితే వేసి చూపించారు అక్కడ. అలా ముందుకెళ్ళి కొద్దీ ఇదిగోండి అక్కడ సైక్లింగ్ ఉంది కదండి, అది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండ్ పాయింట్. ఎండింగ్ ఇక్కడ ఉన్నారు ఆయన. చూడండి ఇక్కడ బోటింగ్ కోసం వేలాడిపోతున్నాడు. ఇక్కడైతే ఏదో చిన్న బొమ్మ అయితే ఉందండి, ఎలా అంటే మొక్కలు నాటినట్టు. అవి పోజులు ఇచ్చి ఫొటోస్ దిగుతున్నారు. మా వాడు కూడా పోజ్ ఇచ్చాడు చూడండి, మా పెద్దోడు. బాగా సెట్ అయింది వీడికైతే. ఇదిగోండి మ్యూజియం ఆఫ్ హ్యాబిటేట్ అని చెప్పేసి, దానికి దారని చెప్పేసి ఇక్కడ బోర్డు పెట్టారు. ఈ లోపల మా చిన్నోడు పెద్దోడు అక్కడ ఉయ్యాలు చూసి పరిగండి. వర్షం ఒకటి వచ్చింది, దానివల్ల ఇక్కడ పాకిడి కట్టేసి జారిపోతుంది. చాలా భయం వేసింది. పరిగెట్టుకెళ్ళి ఉయ్యాల్లో అయితే ఎక్కేశారు. వాళ్ళ ఆశయక్క వాళ్ళ డాడీ వెళ్ళి మేము ఊపుతున్నారు. ఇదిగోండి వీళ్ళిద్దరు కూర్చొని ఉయ్యాలు ఊపుతున్నారు. వాడిగా ఉందండి, అసలు ఎక్కడ ఆగట్లేదు. పాప మా మేనగోళ్ళు, మా చిన్న మేనగోళ్ళు కేర్ చేస్తుందని నేను వీడియో తీసుకుంటున్నాను. మా పెద్ద మేనగోళ్ళు నేను వీడియో తీస్తున్నాం. మా చిన్న మేనగోళ్ళని మా ఆయన అయితే పిల్లల్ని చూసుకుంటున్నారు. అప్ అండ్ డౌన్ ఎక్కారు. గేమ్స్ అయితే అవే ఉన్నాయండి, ఎప్పటిదో కదండి, బాగా పాత పడిపోయినవి ఇవన్నీ కూడా. ఇంకా అలా వెళ్తున్నాం ఫ్రంట్కి అయితే చూసుకుంటూని. ఎందుకండి మా బర్త్డే పాప, ఈవిడ గారు ఫోన్లో మునిగిపోయారు. క్లీనింగ్ చేస్తున్నారు, మార్నింగ్ కదా క్లీనింగ్లో ఉంది. క్లీనింగ్ చేస్తున్నారు అనమాట. అక్కడ చూడండి, అదిగోండి ఎవరో నుంచి డ్యాన్స్ చేస్తున్నారు. అలా అనుకున్నామండి మేము కూడాను, అలా అనిపించింది. నిజంగా ఎవరో డ్యాన్స్ చేస్తున్నారు, చూద్దాం వెళ్దామని. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అవి అయితే బొమ్మలండి. అసలు నిజంగా వాళ్ళు నిజంగా అక్కడ ఉండి డ్యాన్స్ చేసినట్టుంది. ఇదైతే టైప్స్ ఆఫ్ డిన్సా డ్యాన్సెస్ అండి. ఇక్కడ టైం కూడా టైమ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనమాట. ఏ టైంలో ఏ ఫెస్టివల్కి ఏ టైప్ ఆఫ్ డిన్సా డ్యాన్సెస్ చేస్తారో మెన్షన్ చేశారు. దివాళీకి ఒకటి, సంక్రాంతికి, హంటింగ్ ఫెస్టివల్, మ్యారేజెస్, అలా ఫెస్టివల్ టైమ్స్
అన్నిటికీ కూడా ఒక్కొక్క టైప్ ఆఫ్ డింసా డాన్సెస్ అనేవి ఉంటాయి. చోటీ డింసా, బోడీ డింసా, బాగ్ డింసా, గోడీ బీటా డింసా, సెలోరీ డింసా. కింద బోర్డు అయితే పోయింది, కనిపించట్లేదు. కనిపించిన వరకు అయితే చూపించి చెప్పానండి. ఇదిగోండి ఈలోపు మా వాళ్ళు అయితే ఫోటోషూట్లు అయితే దిగుతున్నారు. కలిసిపోతున్నారు ఫోటో దిగేటప్పుడు అందులోనే. ఇది కొంచెం హైట్ తక్కువ ఉన్న వల్ల కలవలేదు కానీ. నెక్స్ట్ అయితే ఇదిగోండి పక్కన ఏదో చిన్న గుడిసెలా ఉంది. అందులోని మనకి ఏంటంటే నవధాన్యాలు, పప్పులు ఉంటాయి కదండి, అవన్నీ అమ్ముతున్నారు. సరుకులు, వేరుశెనగ గుళ్ళు, నవధాన్యాలు, పెసలు, రకరకాల బఠానీలు, కుంకుడికాయలు, పసుపు కొమ్ములు, అక్కడ అడవిలో దొరికేవన్నీ కూడా అక్కడైతే అమ్ముతున్నారండి. పసుపు, పక్కన ఇదిగోండి ఇవన్నీ కూడా పాతకాలంలో వాడేవన్నీ కూడా ఉన్నాయి. మనకి తాటాకు బుట్టలు అవి ఉంటాయి కదండి, ఆ బుట్టలో అయితే సరుకులు పెట్టినవి. పైన చూడండి జనపొత్తులు, అలాగే వరి, అవన్నీ కూడా కట్టారు పైన. ఎంత భలే డెకరేట్ చేశారు చూడండి. నవధాన్యాలన్నీ కూడా అలా మట్టి పాత్రలో అట్లా వేశారు. ఇవైతే తాటాకు బుట్టలు ఉంటాయి కదండి, వాటిలో వేశారు. ఇవి అరికెలంట, ఇవి సామలు, సీతకొర్రలు, అండుకొర్రలు. ఇవి పేర్లు డిఫరెంట్గా ఉన్నాయండి, మనకు తెలియదు కూడా. రాసులు పోసి పెంచారా అంటారు, ఆ రాసులు అంటే అవే అనుకుంటా. సాములు, నల్లధాన్యం. ఇందులో నాకేం తెలియదు, పేర్లు ఎన్నం తప్ప మనకు తెలియదు. పసుపు కొమ్ములు ఇదిగోండి. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ పెద్ద గిలక్కాయ ఉంది. గిలక్కాయ అంటారు కదండి, అది పెద్దది ఉందండి ఇక్కడ, భలే ఉంది. ఇంకా నెక్స్ట్ ఎదరికి వెళ్దామని చెప్పేసి వచ్చాము. భలే గార్డెనింగ్ అయితే చాలా బాగుందండి, బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇదిగోండి కార్ చూసారా, మా పిల్లల కోసం మాకు ఎక్కడికి వెళ్ళాలంటే తగులుతూనే ఉంటాయి. ఈ కార్ అయితే మా వాళ్ళు చూసేసారంట, ఆల్రెడీ పేచీలో ఉన్నారు కార్ ఎక్కుతామని. ఇందాకే అంతకు ముందే మేము అక్కడ మడగడ వ్యూ పాయింట్ దగ్గర ఎక్కేసి వచ్చాము. అయినా మళ్ళీ కూడా కార్ అనేసి పేచీలో ఉన్నాడు మా చిన్నోడు. మా పెద్దోడు ఆగమంటే ఆగుతాడు కానీ మా చిన్నోడు వాడి మాట నెగ్గాలండి, అసలు ఎక్కడ తగ్గడనమాట. ఇదిగోండి వస్తున్నాడు. వాళ్ళ డాడీని అడిగాడు, అయిపోయింది. నన్ను అడగడానికి అయితే నా దగ్గరకు వచ్చాడు. నేను వెనకాల వీడియో తీసుకుంటూ వచ్చాను, వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. వాళ్ళ డాడీ వదిలేశారు, ఇంకా అడిగితే ఎక్కించనన్నారని చెప్పేసి నా దగ్గరకు వచ్చాడు. నన్ను తీసుకెళ్తున్నాడు, లోపల ఉంది పదాన్ని తీసుకెళ్తున్నాను నేనైతే. ఇదొక మ్యూజియం అండి, చూడండి అసలు అక్కడ నిజంగా మనుషులు ఉన్నట్టే ఉన్నారు. ఇవన్నీ కూడా మనకి చెక్క సామాను అనమాట, చెక్కతో చేసిన వస్తువులండి. పొలంలో వాడేవి కానీ, మనం కత్తిపేటలు, మళ్ళీ అలాగే కొండలు, అవన్నీ కూడా చెక్కతో చేసినవే. పాతకాలపు వస్తువులన్నీ కూడా అక్కడ ఉన్నాయి. వీటిని ఏమంటారు కూడా నాకు అన్నిటి గురించి తెలియదండి, అదేంటో కూడా తెలీదు సరిగా నాకు. ఇది వచ్చేసి ఇక్కడ పెద్దరాయుడు అయితే తీర్పు చెప్తున్నారు, ఇది ఒకటి అర్థమైంది. అప్పట్లో అయితే తీర్పు చెప్పే విధానం ఇలాగే ఉండేదంటండి. మా అన్నయ్య చెప్పారు, మా పెద్దన్నయ్య అక్కడ ఉంటే చెప్పారు, నాకు తెలీదు. పెదరాయుడు మన సినిమాల్లో చూడడం తప్ప రియల్గా అయితే మనకు తెలియదు కదా. ఇక్కడ చూసాక ఈ బొమ్మ బట్టి అయితే అర్థమైంది, అప్పట్లో తీర్పు ఎలా చెప్పేవారు. తప్పు చేసిన అతన్ని అక్కడ నుంచోబెట్టేవారు. నెక్స్ట్ ఇవి వచ్చేసి మట్టి పాత్రలండి, మట్టితో చేసినవి ఇవన్నీ. అలాగే చెక్కతో చేసినవి, చెక్కతో చేసిన తిరగలి. వీళ్ళందరూ నా కోసమే వెయిటింగ్, నేను వెనకాల స్లోగా వీడియో తీసుకుంటూ వస్తున్నాను. ఆదివాసీ దేవాలయం అని కూడా ఉందండి, లోపలికైతే చెప్పులు వేసుకుని వెళ్ళలేదు, ఎందుకంటే టెంపుల్ ఉందని చెప్పేసి చాలామంది బయట పెట్టేశారు చెప్పులు. ఇది ఆదివాసీ దేవాలయం. ఇక్కడ చూస్తే అసలు నిజంగానే అవి బొమ్మలా మనుషులా అని అర్థం కాలేదండి, ఎంతలా చెక్కారండి శిల్పాలను. అసలు ప్రాణం పోసిన శిల్పాలండి ఇవైతే. చూడండి ఎంత బాగున్నాయో, అసలు రియల్గా అక్కడ కూర్చున్నట్టే ఉంది. బాణము, విల్లు, వెలగొడ్డలి, ఇవన్నీ ఉన్నాయండి. వాళ్ళు నిజంగా అక్కడ నుండి బాణం వేస్తున్నట్టే ఉంది. వేటాడతారు కదండి బాణంతో, అవన్నీ కూడా ప్రతిదీ కూడా మనకి ఎంత బాగా చూపించారంటే అక్కడ చాలా బాగుందండి. అసలు రియల్గా అక్కడ మనుషులు ఉన్నట్టే ఉంది. ఇది చూడండి, వేటకు వెళ్ళి తీసుకొస్తున్నారు మేకని. అడవి దున్న కొమ్ములు అంటండి ఇవి.
తిరగలండి. అక్కడ నిజంగా ఆమె కూర్చుని తిరగలు తిప్పుతున్నట్టే ఉంది. ఈవిడ రోకలతో ధాన్యాన్ని కొడుతున్నారు. అవి వెనకాల ఉన్నవైతే చేపలు వేటాడడానికి అయితే యూజ్ చేస్తారండి. ఇదంతా కూడా చేపల వేటకు ఉపయోగించేవి వాటిని గర్రెలు అంటారండి. నాకు ఎందుకు తెలుసు అంటే మా తాతయ్య వాళ్ళు వేసేవారు. వాటి గురించి అయితే కొంచెం ఐడియా ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి చూడండి మట్టి పాత్రలు అవన్నీ. ఆ ఇల్లు చూస్తుంటే ఇప్పుడు అలాంటి ఇల్లు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు ఆ పూర గుడిసెలు అవి రేర్ కదండి, కానీ అలాంటి ఇల్లులు భలే ఉండేవి. ఇదంతా కూడా చూడండి పూజ సామానం అంటండి, పూజకు కావాల్సినవన్నీ అంటండి. ఇవి అప్పట్లో పూజకి ఏవైతే ఉపయోగించేవారో అవండి. అప్పట్లో మనకి ఇప్పుడైతే హెయిర్ కటింగ్కి పెద్ద పెద్ద పార్లర్లు అనేవి అని వచ్చేసినాయండి. అప్పుడైతే ఇలా చేసేవారంట. ఇంటికి వచ్చి ఇవన్నీ చూడండి బాటిల్ కార్డు ఉంటాయి కదండి, వాటితో చేసినవి ఇవన్నీని. అలాగే తాటాకులతో చేసినవి, తిరగలి ఇవన్నీ చెక్కతో చేసినవి ఇవన్నీ భలే ఉన్నాయండి. గరిటెలు, చాటలు, బుట్టలు, కుండలు డిఫరెంట్గా ఉన్నాయి ఇవన్నీని. భలే ముద్దుగా ఉన్నవి. చూడండి వీళ్ళిద్దరూ నమస్కారం చేసుకుంటున్నారు అనుకుంటా. మేబీ నాకైతే తెలియట్లేదు దీన్ని ఏమంటారు. ఇక్కడ వంట చేస్తున్నారు. ఇక్కడ బాబు నిజంగా నేను సడన్గా చూసాక నిజంగా ఎవరైనా కూర్చున్నారేమో అనుకున్నానండి. వచ్చి ఎదురు చూసేటప్పుడు లోపల ఎవరైనా కూర్చున్నారేమో అనుకున్నాను ఆ బాబుని చూసైతే. వేషధారణలు ఉంటాయి కదండి, అవి వేసుకునే విధానం అంటండి. మనకి ఏదైనా జాతరలకి వాటికి చేస్తారు కదా, ప్రతిదీ డమరుకాలు వాటి పేర్లు అవన్నీ ప్రతిదీ మెన్షన్ చేశారు అక్కడ. వీడియో ల్యాగ్ అయిపోతుందని చెప్పేసి ప్రతిదీ పట్టుబట్టి చూపించలేదు, జస్ట్ అలా చూపించి మూవ్ చేసాము. ప్రతి వస్తువుని ఏమంటారు ఏంటని క్లారిటీగా రాశారు. ఇది ఆదివాసీ దేవాలయం అండి. చూడండి లోపల ఎంత బాగుందో చూడండి. అక్కడ చూడండి వాళ్ళు కూర్చుని నిజంగా పూజ చేస్తున్నట్టు మనుషులు ఉన్నట్టే ఉంది. ఇక్కడ ఏమి చూడండి కొండలు. ఇలా మేము రియల్గా కూడా చూసామండి. మడగల వ్యూ పాయింట్కి వెళ్ళేటప్పుడు అక్కడ పైనుంచి ఆ ప్లేస్లో అందరూ వాటర్ జారేసే వాళ్ళందరూ కూడా అలాగే 3-4 కుండలు పెట్టేసి అలాగే వాటర్ జారేశారు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫోటో గ్యాలరీ అనమాట. ఈ రూమ్ అంతా ఫోటో గ్యాలరీ. అప్పట్లో ఎలా ఉండేవారు అవన్నీ కూడా ఫొటోస్ తీసి ఫ్రేమ్స్ పెట్టేసి దీన్ని ప్రత్యేకంగా ఫోటో గ్యాలరీ అనే ఒక రూమ్ అయితే పెట్టారు. ఇదొక మ్యూజియంలో ఇదొక పార్ట్ అనమాట. కుండలు ఎలా తయారు చేసేవారు, వడ్లు, ధాన్యం మనం ఇప్పుడు చూసాం కదా ప్రతిదీ శిల్పాల్లో, అలా రియల్గా అప్పట్లో ఉండే వాళ్ళ ఫొటోస్ అండి ఇవి. అప్పటి గిరిజనుల ఫొటోస్, వాళ్ళు వాడే ఆభరణాలు ఇవన్నీని, వడ్లనాలండి, అలాగే కడియాలు. చూడండి అప్పటి ఆదివాసుల ఫొటోస్ ఇవన్నీని. ముక్కు కమ్మలండి, అదే ముక్కు పడకలు అంటారు కదా అవి. అలాగే చెవి నాగజోళ్ళు, వాటిని అలా పిలుస్తారు, చెవిలీలు అంటాం మనం. నత్తల పైన ఇంకోటి పెడతాం కదండి. గాజుని అప్పట్లో ఎలా అమ్మేవారు, అప్పటి మార్కెట్ అండి. ఇదిగోండి చెవులీలు. అలాగే చౌకర్ మనకు ఉంటుంది కదండి మెడకు పెట్టుకునేది, దాన్ని ఆభరణాలన్నీ కూడా ఒక ఫోటో గ్యాలరీగా దీన్నైతే పెట్టారు. మెడహారాలంటండి ఇవన్నీని. ఇది డిమ్సా డ్యాన్స్ లోపల పక్కన బోర్డు పెట్టారు, అదైతే లాక్ వేసి ఉంది, వెళ్ళలేదు మేము. ఫోటోషూట్లు తీసుకుంటున్నారు మేనమామ మేనగోళ్ళు. ఇవన్నీ షాప్స్ అయితే చాలా ఉన్నాయండి. మ్యూజియం దగ్గర అయితే చాలా షాప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్కడ కాఫీ పొడి దొరుకుతుంది కదా, అవి బొమ్మలు ఇవన్నీ చాలా ఉన్నాయి. మా చిన్నోడైతే వాళ్ళ మావయ్య మీదకి ఎక్కేశాడు, అవి కొనండి ఇవి కొనండి అని చెప్పేసి. బ్యాగ్స్ అయితే బాగున్నాయండి, కానీ ప్రైస్ కూడా ఎక్కువ అనిపించింది మాకు. హ్యాండ్ బ్యాగ్స్ బాగున్నాయి, తీసుకుందాం అనుకున్నాం కానీ ప్రైస్ ఎక్కువ అనిపించింది. ఇంకేం తీసుకోవాలి, జస్ట్ చూసి అయితే వచ్చేసాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.